Hi guys, welcome to the Aditya Job Creative channel. Today మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నుండి వేకెన్సీ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఇది ఏఎల్పికి మాత్రమే వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే అఫీషియల్గా ఆర్ఆర్బి వెబ్సైట్లో ఎక్కడా కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. ఓన్లీ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో, అది ఈ పేపర్ అంటే అంటాం కదా, ప్రింటెడ్ పేపర్ కాదు, ఈ పేపర్, దాంట్లో మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫేకా రియలా అనేసి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇది తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రియల్, ఓకేనా? ఫేక్ అయితే కాదు. అయితే ఇంత తక్కువగా కొన్ని నోటిఫికేషన్లో మనకి జాబ్స్ అనేవి తక్కువగా ఇవ్వడం జరిగిందనమాట. తక్కువగా ఇవ్వడం వల్ల కొంతమంది ఏంటంటే ఇది నిజంగా రియలా ఫేక్ అని మళ్ళీ అదొక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఆర్పిఎఫ్ గమనించినట్లయితే 2250 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్ఐ ఏమో, సబ్ ఇన్స్పెక్టర్ ఏమో 250 అండ్ ఓన్లీ కానిస్టేబుల్స్ ఏమో 2000 పోస్టులు అనేది ఓవరాల్ ఇండియాలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏఎల్పి టెక్నీషియన్ ఎప్పుడు కూడా విడివిడిగా ఎప్పుడు ఇవ్వలేదు, పోస్టులు మనకి కలిసే ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చినా సరే. సో ఇప్పుడు మనకి ఎందుకు ఏఎల్పి సపరేట్గా ఇచ్చాడు అనేది నాకైతే తెలీదు, ఎవరికి కూడా ఊహించడానికి లేదు. ఓకే, సో ఏఎల్పి మాత్రమే ఇచ్చాడు, టెక్నీషియన్ ఇవ్వలేదు. అది ఎన్ని పోస్టులు ఇచ్చాడు, ఎప్పుడు లాస్ట్ డేటు, ఎప్పుడు CBT1 ఎగ్జామ్ ఉంటుంది, CBT2 ఎప్పుడు ఉండొచ్చు, సైకో ఎప్పుడు ఉండొచ్చు, మనకి ఇవన్నీ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, రైట్. సో ఈరోజు వచ్చిన మనకి నోటిఫికేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఓకే, అక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చిన డీటెయిల్స్ అనమాట. సో ఏమంటున్నాడంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఓకే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ఇది మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఏమని? సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, CEN అంటాం అనమాట. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ని మనం CEN చూసేస్తాము. నెంబర్ 01/2024 అంటే ఈ 2024 సంవత్సరంలో వచ్చిన మొదటి నోటిఫికేషన్ కాబట్టి అది 01 అనేది కేటాయించడం జరిగింది. మీరు ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ 01/2024 అంటే దాని మీనింగ్ ఏంటంటే 2024లో వచ్చిన మొదటి నోటిఫికేషన్ రైల్వే తాలూకా అని దాని మీనింగ్ అవుతుంది అనమాట. అదే నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్స్ ఇచ్చాడు అనేసి అనుకోండి, 02/2024 అని ఇస్తాడనమాట. తర్వాత జేఈకి ఇచ్చాడు అనుకోండి, 03/2024 ఇస్తాడు. అదే ఎస్ఎస్సి ఇచ్చాడు అనుకోండి, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, 04/2024 అని ఇస్తాడు. అదేవిధంగా ఎన్ని నోటిఫికేషన్లు అయితే ఇస్తాడో దానికి నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. ఓకేనా? నథింగ్ బట్ ఏఎల్పి. ఓకేనా? అసిస్టెంట్ లోకో పైలట్కి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఇచ్చాడు. ఓకే, ప్రీవియస్ నోటిఫికేషన్స్ 2018లో ఇచ్చినప్పుడు ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఓకే, రైట్. అయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 19th February 2024. అంటే 19 February 2024 అనేది లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి మనకి. ఓకే, అంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా ఇచ్చేసినట్టే. అంటే ఎప్పటి నుంచి అంటే 20 January 2024 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది అంటే మనకి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి వెబ్సైట్లో 19th ఇచ్చేస్తాడు అనమాట. ఓకేనా? 19th లేదా 20th మార్నింగ్ అయినా సరే ఇచ్చివచ్చు అనమాట. సో అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఓకే, ఆఫ్లైన్ ఎటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లేదు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ప్లీజ్ ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ టు ద సెంట్రలైజ్డ్ నెంబర్ 01/2024 listed on the official websites of the RRB listed at para 9 below. para 9 బిలో అంటే para 9లో
21 ఆర్ఆర్బి జోన్స్కి మనకి వెబ్సైట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెంట్రలైజ్డ్ 01//2024 రిలీజ్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్ చూడండి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఇంపార్టెంట్ డేట్స్. ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ అంటే, ఓకే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది అంటే 20 జనవరి, అంటే 20 జనవరి 2024, 20 జనవరి 2024. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 19th February 2024, 23:59 hours, అంటే నైటు 11:59 వరకు మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వేకెన్సీస్ చూస్తే, ఖాళీలు వేకెన్సీస్ అసిస్టెంట్ లోకో పైలట్ అండి. ఇది వేకెన్సీ నేమ్ ఏమో జాబ్ నోటిఫికేషన్ నేమ్, పోస్ట్ నేమ్ ఏమో అసిస్టెంట్ లోకో పైలటు. ఇది ఏ లెవెల్ ఉంది అంటే మనకి లెవెల్ 2 జాబ్ అండి. ఇది లెవెల్ 2 జాబ్. మనకి ఆర్ఆర్బిలో లెవెల్ 1 అనేది గ్రూప్ డీగా కన్సిడర్ చేస్తారు. లెవెల్ 2 అనేది ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. లెవెల్ 3 అనేది ఎన్టీపీసీలో మనకి టికెట్ టీసీ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఇవి ఎన్టీపీసీలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ద జాబ్స్ అనమాట, అప్ టు మనకి గూడ్స్ కార్డ్ వరకును. ఓకేనా. అయితే ఇనిషియల్ పే ఎంత ఇస్తారంటే 19,900 రూపాయలు అనేది మనకి ఇనిషియల్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. అది బేసిక్ పే అనమాట. ఓకేనా. మెడికల్ స్టాండర్డ్ ఏముండాలి అంటే A1 ఉండాలి. అసిస్టెంట్ లోకో పైలట్కి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి A1 మాత్రమే ఎలిజిబుల్. మీకు ఒకవేళ సైట్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఇప్పుడే డ్రాప్ అవ్వడం మంచిది. ఏఎల్పికి నాట్ ఎలిజిబుల్. మీరు అన్ని టెస్టులు క్వాలిఫై అయినా కూడా మీరు మెడికల్ టెస్ట్లో కానీ అన్ఫిట్ అయితే మీరు ఏఎల్పికి మనకి ఎలిజిబుల్ కాదనమాట. సో ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే మీరు మెడికల్గా A1 అంటే ఇక్కడ మనకి మీరు ఐ టెస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఒక బోర్డు మీద ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒక 6 feet నుంచి 6x6 అంటారనమాట. అంటే 6 feet నుంచి నీకు 6x6 ఇక్కడ మనకి ఇక్కడ ఏబిసిడీలు ఉంటాయి. చిన్న ఏబిసిడీలు, కొద్దిగా పెద్దవి, దానికంటే పెద్దవి. అంటే ఎప్పుడైతే మీరు 6x6 6 అడుగుల దూరం నుంచి 6 అడుగుల దూరం అనేది మీరు లెక్కేసుకోండి, లేదా ఐ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళండి, వాళ్ళు క్లియర్గా మీకు రాసిస్తారు. ఈ లాస్ట్ లెటర్ ఎవరైతే చదవగలరో లాస్ట్లో ఉన్న లైను వాళ్ళు మాత్రమే 6x6కి ఎలిజిబుల్. ఓకేనా. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. ఏజ్ యాజ్ ఆన్ 1 July 2024కి, అంటే ఇక్కడ మనకి జనవరికి, ఫిబ్రవరికి, మార్చికి కన్సిడర్ చేయలేదు. ఏజు July 1కి కన్సిడర్ చేశాడనమాట. July 1, 2024 కల్లా 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. దాని మీనింగ్ అది. 18 సంవత్సరాలు అనేది July 1 నుంచి 2024కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 30 సంవత్సరాలు దాటకూడదు. ఇది ఎవరికి అంటే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఓకే. జనరల్ క్యాండిడేట్కి మాత్రమే ఇన్స్ట్రక్షన్స్. ఓబీసీకి మళ్ళీ రిలాక్సేషన్ ఉంటుంది 3 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీకి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి ఇది వర్తించదు. నార్మల్గా తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే టోటల్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ ఆల్ ఆర్ఆర్బీస్, అన్ని ఆర్ఆర్బీస్ కలిపి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అంటే 5,696. ఓకేనా. 4 పోస్టులు తక్కువ, 5,700 అనమాట. ఓకేనా. ఎంత తక్కువగా రావడం అనేది మనకి దేనికి సూచిస్తుంది సంకేతాన్ని అంటే మనకి డిఫికల్టీగా ఉంటుందన్నమాట. పేపర్ అనేది ఈజీగానే మామూలు నార్మల్ లెవెల్లోనే ఇస్తాడు పేపర్ ఇప్పుడును, కానీ కట్ ఆఫ్ అనేది కంప్లీట్గా హై చేసేస్తాడు అనమాట. కట్ ఆఫ్ అనేది ఏమవుతుందంటే కంప్లీట్గా మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా 1 second. యా, వన్ సెకండ్. ఓకే.
ఏమైందంటే 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అనగానే ఒక్కొక్కరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన పని ఉంటుందన్నమాట. ఎందుకు అంటే 2018లో మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దగ్గర 60,000 పైన ఇవ్వడం జరిగింది ఏఎల్పికి మరియు టెక్నీషియన్ కలిపి. కానీ ఇప్పుడు ఏఎల్పికి మాత్రము మనకి ఓన్లీ 6,000 దగ్గరగా నియర్లీ 5,700 అనుకోండి. సో అంత మాత్రం ఇచ్చి మనకి ఏ విధంగా వాడు తీసాడనేది మనం అంచనా వేయడానికి అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు కట్ ఆఫ్ అనేది ఇప్పుడు 5,696 పోస్టులకి ఓకేనా, ఒక్కొక్క 21 జోన్లకి మనం డివైడ్ చేస్తే 21 జోన్లకి డివైడ్ చేస్తే సికింద్రాబాద్ బోర్డుకే నేను మ్యాక్సిమం తీసుకుందాం, చెన్నై బోర్డుకి కానీ 400. ఎందుకంటే అన్ని బోర్డులకి సేమ్గా ఇవ్వాలని లేదు, సికింద్రాబాద్ బోర్డు పెద్ద బోర్డు కాబట్టి కొద్ది పోస్టులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను అప్రాక్సిమేట్గా మనకి సికింద్రాబాద్ బోర్డుకి మనకి 400 to ఓకేనా 500 నెంబర్స్ అనేవి రావచ్చు. ఇప్పుడు 400 నుంచి 500 మ్యాక్సిమం పోస్టులు ఏఎల్పి ఇచ్చినట్లయితే సిబిటి 1కి సిబిటి 2 క్వాలిఫై అవ్వడానికి ఎంతమంది వెళ్తారో తెలుసా? సో ఇప్పుడు 500 మంది నేను కన్సిడర్ చేసుకున్నా, 500 into 20 మంది అనమాట, 20. సో ఎంత అయింది? 5 10, ఇంకో 3 సున్నాలు వేయండి. అంటే ఓన్లీ 10,000 మంది మాత్రమే మనకి సిబిటి 2కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంతమందిని ఫిల్టర్ చేయాలి అంటే తప్పనిసరిగా కట్ ఆఫ్ని పెంచవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, నార్మల్గా చదివి నేను సిబిటి 1 కొట్టేస్తాను అనేది మనం భ్రమలో కూడా అనుకోవడానికి లేదు. ఓకేనా, సిబిటి 1 ఇప్పుడు ఏఎల్పి వాళ్ళు కొట్టాలి అంటే చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అండ్ స్మార్ట్ తరీకాలో మనకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు మైండ్లో ఉంచుకొని ప్రిపరేషన్ అనేది రేపు ఉదయాన్నే నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, ఎవరెవరైతే ఏఎల్పి ప్యాషనేట్గా ఉన్నారో వాళ్ళు మాత్రం, ఎవరెవరు ఇప్పుడే కొత్తగా వచ్చి నేను ఇప్పుడే నేర్చుకుంటాను చేస్తాను ఇప్పుడే మొదలెడతానంటే వాళ్ళు మ్యాక్సిమము ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. ఓకే రైట్, ఇప్పుడు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏంటది అంటే ఏజ్ ఏమో 1 జూలై 2024 కల్లా. ఓకేనా, ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ టు ద సెంట్రలైజ్డ్ నోటిఫికేషను చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందని చెప్పాడనమాట. ఇంకా వెబ్సైట్లో పెట్టలేదండి, పెట్టినాక మళ్ళీ మనం వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్. సేమ్ ఏదైతే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్లో ఇస్తాడో అక్కడ మీకు రిఫర్ చేస్తాము, అక్కడ మీరు చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా రైట్, నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఏమని ఉండాలని నేను చెప్పాను. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అంటే ఐ ఒకటే సరిగా ఉంటే సరిపోదు, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా, విజన్ స్టాండర్డు ఏ విధంగా ఉండాలి అంటే డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలా, 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ ఉండాలి, మస్ట్ నాట్ ఎక్సీడింగ్ +2D అని అంటున్నాడు అనమాట. +2D అంటే 2 డయాప్టర్స్ దాటి ఉండకూడదు అనేసి దాని మీనింగ్. ఓకేనా, సో 6/6 అనేది ఓవరాల్గా నీకు ఉండవలసి ఉంటుందన్నమాట. రైట్, అయితే నియర్ విజన్ అనేది మనకి 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలా, మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ద కలర్ విజన్ కూడా ఉండకూడదు, మరియు బైనోక్యులర్ విజన్ పాస్ అవ్వాలా, ఫీల్డ్ విజను, నైట్ విజను, మెసోపిక్ విజన్ కూడా నువ్వు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి ఐ టెస్ట్లో కొన్ని భాగాలన్నమాట, అంతకంటే ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. ఓకే, అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అంటే నేను ఆల్రెడీ సిబిటి 1కి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, ఏ విధంగా స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అది కూడా చూస్తే మీకు 100% మీకు కాన్ఫిడెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఎవరైతే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ పాస్ అవుతారో వాళ్ళంతా ఏఎల్పికి ఎలిజిబుల్, మరియు డిప్లొమా ఎవరెవరైతే చేస్తారో ఎనీ బ్రాంచ్ అయి ఉండొచ్చు వాళ్ళు కూడా ఎలిజిబుల్, మరియు ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఆ బ్రాంచ్ ఎలిజిబుల్ అయి ఉంటే వచ్చాలన్నమాట. సో వాళ్ళంతా ఇక్కడ ఏఎల్పికి ఎలిజిబుల్ అనమాట. ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే ఇంటర్మీడియట్ చేసి ఎంపీసీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఏఎల్పి పోస్ట్ అనమాట. ఓకేనా, సో ఇదంతా దాని మీనింగ్ అదే అనమాట. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ కూడా చెప్తాను.
ఓకే, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ పరంగా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ పర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్కి ఏ విధంగా ఇచ్చాడంటే మీకు నోటిఫికేషన్లు ఇచ్చాము చూడండి అనేసి చెప్పాడు అనమాట. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే నార్మల్ పేపర్ కండక్ట్ చేయరు, కంప్యూటర్లోనే మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, దాన్నే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేసి అనడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ ద కమ్యూనిటీకి ఎంత ఫీజు అనేసి చెప్తే మనకు ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కామన్గా ఎంత ఉంది అంటే 500 రూపాయలు ఉందన్నమాట. ఎవరెవరికి ఎక్స్క్లూడింగ్ చేశాడు అంటే ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ 2 అనమాట. సీరియల్ నెంబర్ 2లో ఏం మెన్షన్ చేశాడంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ మరియు మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ క్లాసెస్ వరకు 250 రూపాయల ఫీజు అనేది ఉంది. మిగతా ఓబీసీకి జనరల్ క్యాండిడేట్స్ మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి వన్స్ అప్లికేషన్ రాగానే మనకి నోటిఫికేషన్ రాగానే అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈచ్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వీడియోలో నేను కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందాక చెప్పాడు కదా మనకి వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయని అన్నాడు కదా, ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు చూడండి. అన్ని వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఆ వెబ్సైట్ మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ అనేది నోట్ చేసుకొని ఆ వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరకడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. జనరల్ గైడ్లైన్స్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ జనరల్గా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను ఎవరెవరైతే ఎలిజిబుల్ అనేది. సో రిమైనింగ్ అన్నీ మీరు అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఒక ఆర్ఆర్బీకి. అంతేగాని నేను చెన్నై బోర్డుకి అప్లై చేస్తాను, మళ్ళీ సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేస్తాను, మరియు వేరే బోర్డుకి అంటే ఈస్ట్ కోస్ట్కి అప్లై చేస్తాను అనేసి 3 బోర్డులకి అప్లై చేశారనుకోండి. అప్లై చేస్తే మీ నేమ్ చూసి డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో అలా చేయొద్దు. ఓన్లీ 1 అప్లికేషన్, ఓన్లీ 1 బోర్డు. మీరు ఇండియాలో ఏ బోర్డుకైనా అప్లై చేసుకోవచ్చు. అందుకనే అన్నారు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేసి. సెంట్రలైజ్డ్ అంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు అజ్మీర్లో ఎక్కువ ఉన్నాయనుకోండి, అజ్మీర్ బోర్డుకి అప్లై చేసుకోండి. సికింద్రాబాద్ బోర్డు ఉన్నాయనుకోండి, సికింద్రాబాద్ బోర్డు అప్లై చేసుకోండి. సో ఇది 2024లో వచ్చిన మొదటి నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్. అయితే చిన్న బ్రీఫ్, మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది మనకి అంటే 2018లో మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది కూడా 01/2018 అనమాట నోటిఫికేషన్. అంటే ఏంటి, 2018లో వచ్చిన మొదటి నోటిఫికేషన్ ఏఎల్పి అనమాట. ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. సో ఇప్పుడు డేట్ని నేను కన్సిడర్ తీసుకున్నట్లయితే మనకి 3వ తారీఖు 3 ఫిబ్రవరి 2018న నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 3 ఫిబ్రవరి 2018న నోటిఫికేషన్ ఇచ్చాడు. అయితే CBT 1 ఎప్పుడు కండక్ట్ చేశాడు అంటే CBT 1 ఎప్పుడు కండక్ట్ చేశాడంటే 9వ తారీఖు ఆగస్టు 2018 అనమాట. 2018. అయితే గ్యాప్ ఎంత ఉంది, గ్యాప్ 6 నెలల గ్యాప్ ఉందన్నమాట. అంటే దీనికి నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానికి మనకి గ్యాప్ ఎంత ఉంది అంటే 6 మంత్స్ గ్యాప్ అనేది ఉండడం జరిగిందనమాట. 6 మంత్స్ గ్యాప్ ఉండడం జరిగింది. అయితే ఇది CBT 1కి. ఇప్పుడు 2018 గురించి మాట్లాడుతున్నాను. 2018లో ఎటువంటి ఎలక్షన్స్ లేదు. ఓకే, అండ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆల్రెడీ పవర్లో ఉంది 2018లో. 2019లో పవర్లోకి రావాలి అంటే 1 సంవత్సరం నోటిఫికేషన్ ముందు ఇవ్వాలి. అందుకే 2018లో ఇచ్చారు నోటిఫికేషన్. అయితే 2019కి వచ్చినప్పుడు సినారియో నేను చెప్తాను, ఆ నోటిఫికేషన్ ఎలా ఫాస్ట్ అప్ చేశారనేది. ఇప్పుడు CBT 1 అనేది 9 ఆగస్టు 2018లో జరగడం జరిగింది. ఓకే, స్టార్టింగ్ డేట్ చెప్పాను నేను. ఇప్పుడు CBT 2 వచ్చేటప్పటికి 21 జనవరి 2019 అండి. ఇది CBT 2 అండి. CBT 2 ఎంత గ్యాప్ ఉంది, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మళ్ళీ కూడా మనకి 5 నెలల నుంచి 6 నెలల గ్యాప్ ఇవ్వడం జరిగింది. 5 మంత్స్ గ్యాప్ ఇచ్చాడు. అంటే
రిజల్ట్ పబ్లిష్ చేయడం, కీ ఇవ్వడం, మళ్ళీ రిజల్ట్ రివైజ్డ్ కీ ఇవ్వడం, మళ్ళీ ఫైనల్గా మనకి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం, ఎగ్జామ్ డేట్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ డేట్ని పబ్లిష్ చేయడం, ఇవన్నీ చేసేటప్పటికి 5 months గ్యాప్ పట్టిందనమాట. 2019 ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. అంటే ఇది ఎలక్షన్ ఇయర్. 2019 అనేది ఎలక్షన్ ఇయర్, గుర్తుంచుకోండి. ఓకే, ఇది CBT1 CBT2 తాలూకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు CBT3 సైకో, CBT3 మనకి ఎప్పుడు పెట్టాడంటే దాన్ని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటామండి. 10 మే 2019 అండి. 10 మే 2019 అంటే జనవరిలో జరిగింది, మేలో జరిగింది ఇక్కడ ఎగ్జామ్ అనేది. సో ఇక్కడ జనవరి అంటే ఆటోమేటిక్ 21 కాబట్టి అది వదిలేయండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months గ్యాప్ అనేది ఇచ్చాడనమాట. అంటే 3.5 months అనేసి అనుకోండి. 3.5 months గ్యాప్ అనేది CBT3కి ఇచ్చేసి రిజల్ట్ అనేది జూన్లో పబ్లిష్ చేస్తాడనమాట. సో ఎంత ఫాస్ట్ అప్ అయింది ఇక్కడ ఎలక్షన్ ఉండేటప్పుడు, మనకి ఎగ్జామ్స్ ఏ విధంగా ఫాస్ట్ అప్ అవుతాయి అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అయితే 2019 ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి నోటిఫికేషన్ అంటే 11 ఏప్రిల్ నుండి 2019 నుంచి ఓకే ఎప్పటి వరకు జరిగాయి అంటే ఎలక్షన్స్ 19 మే వరకు 19 మే 2019 వరకు మనకి ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది. 11 ఏప్రిల్ నుంచి 19 మే. కానీ మనకు CBAT ఎప్పుడు కండక్ట్ చేశాడు? 10 మేలోనే కండక్ట్ చేశాడు. అంటే 9 రోజుల ముందేనే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఎందుకంటే అది ఎలక్షన్స్ తాలూకు ఎఫెక్ట్ పడాలి, స్టూడెంట్స్ కూడా మనకి ఓట్స్ పడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇదంతా CBT1 ఎప్పుడు జరుగుతుంది అని అనాలిసిస్కి మాత్రమే. ఓకే, ఇప్పుడు చూడండి మనకి మళ్ళీ ఏం చెప్పాడంటే ఇప్పుడు దీని ప్రకారంగా నేను చూసినట్లయితే CBT1 ఇప్పుడు 2024కి CBT1 ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అని అంటే ఓకే ఇప్పుడు మనకి రిలీజ్ చేశాడు. ఈరోజు డేట్ అంతా డేట్ వాళ్ళు కన్సిడర్ చేసుకోమన్నాడు 20 జనవరి 2024. మనకి ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి? 2024 మేలో. సేమ్ మళ్ళీ ఏప్రిల్ నుంచి మేలో ఉంటాయి ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ ముందే మనకి CBT1 అనేది కంప్లీట్ అవుతుంది. గమనించుకోండి మీరు. 3 months అనేది గ్యాప్, 3 months గ్యాప్ అండి, అంతే, ఎక్కువ ఏం గ్యాప్ ఉండదు. ఇప్పుడు 20 జనవరి కాబట్టి 20 ఫిబ్రవరి 20 మార్చ్ 20 ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపు ఏప్రిల్ ఎండ్లో మనకి 2024లో CBT1 అనేది మనకి కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. అంటే మనకి హార్డ్గా ఉన్నది ఇప్పుడు ఎంత టైం అంటే 3 months టైం ఉంది మనకి క్లియర్గా. ఇప్పటికి నేను ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు మీరు తీసుకుంటారా, డైరెక్ట్గా ఆఫ్లైన్ కోర్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? అది మీ చాయిస్. ఓకే, ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో, నేను జీరో నుంచి ఇప్పటి నుంచి ఏం నేను స్టార్ట్ చేయలేదు, బ్లైండ్ మొత్తం అంతా నేను అన్నీ అరైజ్ అయిపోయినాయి, స్టార్టింగ్ నుంచి ఉండాలంటే వాళ్ళు ఆఫ్లైన్ బెస్ట్. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాము, జస్ట్ మాకు చిన్న సపోర్ట్ ఇస్తే చాలు, దాని ప్రకారంగా చేస్తుంటే ఆన్లైన్ బెటర్ అనమాట. ఓకేనా? మన దగ్గర ఆదిత్య జాబ్ క్రియేటివ్ RRB ఆఫ్లైన్ కోచింగ్ ఉంది అండ్ ఆన్లైన్ కోర్స్ ఉంది. ఓకేనా? ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓకే ఈ నెంబర్కి 8074670636 అనే నెంబర్కి మీరు ఏం చేస్తారంటే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఫోన్ కలవకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే, డీటెయిల్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది. ఆన్లైన్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆన్లైన్ మీకు వీడియోస్ పంపించడం జరుగుతుంది. ఆఫ్లైన్ అయితే హైదరాబాద్లో కోచింగ్ అనేది ఉండడం జరిగింది. వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒక నెంబర్కి కాల్ చేసి మీరు అడ్రస్ అనేది తెలుసుకొని రండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా ఈ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. ఓకేనా? ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా క్లారిఫై చేసుకోండి. ఓకేనా? ఎటువంటి డౌట్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిగార్డింగ్ ఏమైనా వచ్చినా రేపు ఎల్లుండి వచ్చేస్తుంది నోటిఫికేషను అఫీషియల్గా. దాని ప్రకారంగా మళ్ళీ ఒక వీడియో చేద్దాం, అప్డేట్స్ కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.